బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులోనే భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ మాజీలే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యారు. సొంత గడ్డపై కివీ చేతిలో సిరీస్ వైట్ వాష్ కు గురైన టీమిండియా నుంచి ఎవ్వరూ ఇలాంటి విజయం ఊహించలేదు. పెర్త్ వేదికగా ఆసీస్ తో జరిగిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ తీసుకోవడం పైన ఆశ్చర్యం వ్యక్తమైంది. కానీ అదే భారత్ విజయానికి కారణమని సారథిగా వ్యవహరించిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాపై టీమిండియా ఇంతటి భారీ స్థాయిలో గెలుస్తుందని అస్సలు అనుకోలేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ వ్యాఖ్యానించాడు. నేను ఆశ్చర్యపోయా. ఆసీస్ ను చావుదెబ్బ కొట్టి విజయం సాధిస్తుందని అస్సలు నమ్మలేదు. అక్కడ ఆడడం విదేశీ జట్లకు చాలా కష్టం. వాకా మైదానం కాకపోయినా అలాంటిది అయిన కొత్త స్టేడియంలోనూ భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకి ఆలౌట్ అయినా ఏమాత్రం తడబాటుకు గురి కాకుండా ఆసీస్ కు సవాల్ విసిరింది. కొత్త బంతితో బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లను కకావికలం చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరి సహకారం బాగుంది. అశ్విన్, రవీంద్ర జడేజా లేకుండానే బరిలోకి దిగడం సాహసోపేత నిర్ణయమే అని అలిస్టర్ కుక్ అన్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ లో భారత్ చాలా అద్భుతమే చేసింది. జైస్వాల్, విరాట్ కోహ్లీ భారీ శతకాలు కొట్టినా కూడా జస్ప్రీత్ బుమ్రానే స్పెషల్ అంటూ అతని బౌలింగ్ ని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంటుందని వికెట్లనే లక్ష్యంగా చేసుకుని బంతులు సంధిస్తాడు. స్మిత్, లబుషన్ ఇలాగే వికెట్లను సమర్పించారు. ఆఫ్ సైడ్ దిశగా వేసే బంతులు స్వింగ్ అయి దూసుకు వస్తాయి. అతని బౌలింగ్ ఆడడం చాలా కష్టం. అందుకే ఆస్ట్రేలియన్లు పేక మేడలా కుప్పకూలారని కుక్ అన్నాడు.